షాలోమ్ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి అంశము ఎర్ర సముద్రము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. Exodus 14 verse 14. Today's topic from the throne of grace. రెడ్ సీ. నేటి వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. టుడేస్ ప్రామిస్ ఈస్ ఫౌండ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 14. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి వాగ్దానముగా బయలుపరుస్తూ ఉన్నారు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి నిత్యము నీ ప్రేమ నీ కటాక్షం మా జీవితాల్లో చూపుతున్నందుకు నీకు వందనాలు. కృపగల యేసయ్యా, నిత్యము నీ కృపాక్షేమములు మా జీవితాల్లో అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసయ్యా, నీ కృప ద్వారా నీవు అనుగ్రహించినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు. తండ్రి అయిన యెహోవా చేసిన ప్రతి మేలును ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకోవటానికి, నీ సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో తండ్రి సన్నిధిలో సమర్పించడానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన జీవగల పరిశుద్ధమైన వాక్కును వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవటానికి వినగలిగేటువంటి చెవులను, వాక్యమునకు విధేయత చూపించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభునామములో ఈ స్థలం నుండి మా జీవితాల నుండి పారదలతో బడి బంధిస్తున్నాం. యేసు రక్తంలో ఈ స్థలాన్ని మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు, వాక్కు కొరకు యేసు ప్రభు శక్తిగల నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట ఇజ్రాయేలు జనాంగము ఈ లోకములో నివసించినటువంటి కాలములో జరిగినటువంటి సంఘటనను పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే ఈరోజు వాగ్దానం. నిర్గమాకాండం 14లో ఉన్నటువంటి సత్యం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఇజ్రాయిలు ఎక్కడ ఉన్నారు అని ఆలోచన చేస్తే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో నివసించారు ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగం. లక్షల మంది ప్రజలు, దాదాపుగా 50 లక్షల మంది ప్రజలు బయటికి వచ్చారు. ఐగుప్తు దేశము నుండి బయటికి వచ్చారు. ఈ 50 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంతమందితో పాటు వీళ్ళ యొక్క కుటుంబాలు, ప్రియమైనటువంటి సంఘమ ప్రజలు, ప్రత్యేకంగా యుద్ధము వీరులు, యవ్వనస్తులు 6 లక్షల మంది. ఇంకా వాళ్ళు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు, స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరితో కలిపి దాదాపుగా 50 లక్షల మందికి పైగా ఉండవచ్చు. వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత వీళ్ళని నడిపిస్తున్నాడు ఎవరు? మోషే వీళ్ళకి నాయకుడిగా ఉండి ఆ ఐగుప్తు దేశం నుండి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. తండ్రి వాగ్దానం ప్రకారంగా పరిశుద్ధాత్ముడి యొక్క సహాయముతో అభిషేకం పొందినటువంటి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి నాయకుడైనటువంటి మోషే నాయకత్వంలో వాళ్ళు నడిపించబడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు వెళ్ళాలి. అందుకొరకు వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాల్లో జరిగినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటి వచనం, నిర్గమాకాండం 14 మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయిలు తిరిగి
ఇహ హీరోతు ఎదుటను అనగా మిగ్గోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సేఫోను నదుటను దిగవలెనని వారితో చెప్పు. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇజ్రాయిలను గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలిసి కొందురనెను. వారు అలాగు దిగిరి. ఈ విధంగా తండ్రి సెలవిచ్చిన మాట చొప్పున పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో ఇజ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు మోషే గారు. నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, మనం అనేక సత్యాలను తెలుసుకున్నాం. దేవునికి మానవ జాతి నుండి అసలు ఏం కావాలి ఆలోచన చేయండి. దేవునికి నీ నుండి నా నుండి ఏమి కావాలి అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 14వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలిసి కొందురనెను. ఆలోచన చేయండి. దేవునికి ఏమి కావాలి అంటే మహిమ. మానవ జాతి నుండి దేవునికి కావలసింది మహిమ. ప్రియమైనటువంటి సంఘమ, అదే సత్యాన్ని యెషయా గ్రంథంలో తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ది బుక్ ఆఫ్ ఐజియా 43:7, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఐజియా 43:7, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. మానవులందరినీ కూడా దేవుడు సృష్టించింది దేవుని మహిమ కొరకు. ప్రతి ఒక్క మానవుడిని, సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించింది తన మహిమ కొరకు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఇదే సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఐగుప్తీయుల వలన నేను మహిమ పొందుకుంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. వాళ్ళు తెలుసుకుంటారు, నేను మీ మధ్యలో ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను అని వాళ్ళు తెలుసుకుంటారు అని తెలియచేస్తున్నాడు. ఎవరికి తెలియచేస్తున్నాడు? మోషే ద్వారా తెలియచేస్తున్నాడు ఇజ్రాయేలు జనాంగానికి. ప్రియమైనటువంటి సంఘమా, అయితే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, వాళ్ళకి ఎదురుగా ఎర్ర సముద్రం కనిపించింది. ఇంకా దాటి వెళ్ళటానికి అవకాశం లేదు, సముద్రం ఎదురుగా ఉంది. వెనకాల ఫరో యొక్క సైన్యం ఉన్నది. ఫరో ఉన్నాడు వెనకాల, తన యొక్క సైన్యాన్ని పంపించాడు ముందు. వాళ్ళు రథాల మీద, గుర్రాల మీద ఆయుధాలు తీసుకుని ఫరో యొక్క సైన్యం ఈ యొక్క ఇజ్రాయెల్ని పట్టుకుని తిరిగి తీసుకుని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఎదుట సముద్రం ఉన్నది, వెనక ఫరో యొక్క సైన్యం ఉన్నది. ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నారు ఈ యొక్క ఇజ్రాయెల్ జనాంగం. ఇప్పుడు వాళ్ళకి ఏమి తెలియనటువంటి అయోమయ పరిస్థితులు ఉన్నది. అందుకు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇజ్రాయెల్ యొక్క ఆలోచనలు నిర్గమకాండం 14వ అధ్యాయంలో 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తాం. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇజ్రాయిలును తరిమెను. అట్లు ఇజ్రాయిలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సేఫోను ఎదుటనున్న
ఈ రోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలిసి కొనిరి. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయిలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఆలోచన చేయండి. 11వ వచనం, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిదివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుట మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు అని మోషే గారు చెప్తున్నారు. ఆలోచన చేయండి. ఐగుప్తీయులు తరుముతూ ఉన్నారు. ఎవరిని? ఇజ్రాయిల్ను తరుముతూ ఉన్నారు. రథాలతోటి, 600 రథాలతోటి ఐగుప్తీయులు వస్తూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి 600 రథాలు, తరువాత వారి యొక్క సైన్యం అంతా కూడా ఉన్నది. ఫరో యొక్క సైన్యం, వీళ్ళందరూ కూడా వెనకాల ఉన్నారు. ఎదురుగా సముద్రం ఉంది. అయితే ఈ ఇజ్రాయిల్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? భయపడిపోతున్నారు. వాళ్ళు భయపడటమే కాకుండా ప్రార్థన కూడా చేస్తున్నారు. యెహోవాకు మొరపెట్టుకుంటున్నారు. ఒక ప్రక్క ప్రార్థన చేస్తున్నారు, రెండో పక్క భయపడుతున్నారు, మరొక ప్రక్క ఏం చేస్తున్నారు? మోషే మీద నిందలు వేస్తున్నారు. మా జోలికి రావద్దు, మేము అసలు ఐగుప్తులోనే ఉంటే బాగుండేది, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి నీవు నడిపించావా అని మోషే మీద నిందలు వేస్తున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు మేము దాసులం అయిపోతాము, మమ్మల్ని వదిలిపెట్టే మేము వెళ్ళిపోతాం, తిరిగి వెళ్ళిపోతాం అంటున్నారు. అంటే బానిసత్వానికి అలవాటు పడిపోయారు. ఆ వెట్టి చాకిరి పని చేయటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దాన భూమిలోకి ప్రవేశించటానికి వాళ్ళకి వెళతారు అనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. దేవుడు మమ్మల్ని తీసుకొని వెళతాడు, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు సెలవిచ్చినటువంటి వాగ్దాన భూమి ఉన్నది, మేము అక్కడ నివసించవలసిన వారమై ఉన్నాము, మేము అక్కడికి వెళతాము అనేటువంటి ఆలోచన లేదు, గ్రహింపు లేదు, వివేచన లేదు, ఆ యొక్క సిద్ధపాటు వీళ్ళకి లేదు. కారణం ఏమిటి అంటే 430 సంవత్సరాలు బానిసలుగా బతికిన తర్వాత బానిసత్వానికి అలవాటు పడిపోయారు. ఫరో యొక్క అధికారానికి అలవాటు పడిపోయారు. ఫరో ఎవరికి గుర్తు అంటే ఈ లోకానికి గుర్తు. ఫరో సాతానికి గుర్తు. ఫరో పెట్టినటువంటి అన్ని కష్టాలకు వీళ్ళు లోబడిపోతున్నారు. మానవుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లకు లోనైపోతున్నారు, కష్టాలకు లోబడిపోతున్నారు, సాతానుకు లోబడిపోతున్నారు. కానీ వాళ్లకు ఉన్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఈ ఇజ్రాయేలు జనాంగము కూడా వాగ్దానాన్ని మర్చిపోయారు, నిబంధనను మర్చిపోయారు, వాగ్దాన భూమిని మర్చిపోయారు, దేవుని యొక్క అనుగ్రహాన్ని మర్చిపోయారు, దేవుని యొక్క ప్రేమను మర్చిపోయారు, అన్నిటినీ మర్చిపోయి వాళ్ళు బానిసత్వానికి అలవాటు పడిపోయారు. వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. దేవునికే వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. అంటే దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు వాళ్ళు. అప్పుడు మోషే దగ్గరకు ఇజ్రాయేలు వచ్చి, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా, మేము చనిపోవటం నీకు ఇష్టమా, మేము వెళ్ళిపోతాం అని అన్నప్పుడు మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సెలవిచ్చాడు. మోషేతో చెప్పి వాళ్ళతో చెప్పు అని సెలవిచ్చినటువంటి మాటలు మనం చూస్తున్నాం. అదే 13-14 వచనాల్లో, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును,
మీరు ఊరకయ్యే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడు సెలవిచ్చాడు, తండ్రి అయిన యెహోవా సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విన్నాడు. ఎవరు? మోషే గారు విని ఇజ్రాయేలు జనాంగంతో సెలవిస్తూ ఉన్నాడు, ఈరోజు మీ పక్షాన యుద్ధం చేసేది మీరు కాదు, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తారు. మీరేమో సైన్యాన్ని చూస్తున్నారు, ఫరో సైన్యాన్ని చూస్తున్నారు, కానీ మీ పక్షాన యుద్ధం చేసేది మీరు కాదు. మీ శక్తితో, మీ బలముతో, మీ యొక్క ఆయుధాలతో మీరు యుద్ధం చేయరు. మీ పక్షాన యెహోవా యుద్ధం చేస్తారు. అయితే మీరేం చేయాలి? మీరు ఊరకనే ఉండాలి. మీరు ఉన్న స్థలములో మీరు ఊరకనే ఉండాలి. మీరు మాట్లాడకూడదు. ఇక్కడ అనవసరమైన మాటలు మీరు మాట్లాడకూడదు. మీరు మౌనముగా ఉండాలి అని సెలవిచ్చారు. ఎవరు? దేవుడే సెలవిచ్చాడు. అప్పుడు మోషే సెలవిస్తున్నాడు, మీరు ఊరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. ఆ విధంగా చెప్పిన తర్వాత వీళ్ళు ఇక ప్రయాణం చేస్తున్నారు, ఇంకా ముందుకెళ్తున్నారు. ముందుకెళ్తే ఏం జరిగింది? 15వ వచనం, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయిలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలను అతని సమస్త సేన వలను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలను, అతని రథములను, అతని గుర్రపు రౌతుల వలను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఇజ్రాయిలు తెలుసుకొందురనెను. అప్పుడు ఇజ్రాయిలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయిల సేనకు నడుమ ప్రవేశించాను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు సేన ఇజ్రాయెల్ను సమీపింపలేదు. ఈ ఎర్ర సముద్ర ప్రయాణం ఒక రాత్రి అంతా జరిగింది. దాదాపుగా 2.5 కిలోమీటర్ల ప్రయాణం ఈ సముద్రం. అయితే ఈ సముద్రం ప్రయాణం ఎలా ప్రారంభమైంది? వీళ్ళందరూ కూడా ప్రారంభములోనే తండ్రి అయిన యెహోవా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? నీ చేతిలో ఉన్నటువంటి కర్రను పైకెత్తి ఆ సముద్రం వైపు నీవు చాపు, ఆ నీళ్ళతో నీవు అడుగుపెట్టు. నువ్వు అడుగుపెట్టిన వెంటనే అవి 2 పాయలుగా చీలిపోతాయి, ఆరిన నేల ఏర్పడుతుంది అని సెలవిచ్చాడు. సరే, ఆ విధంగా తను చేయి పైకెత్తాడు. చేతిలో కర్ర ఉంది, ఆ కర్రతో పట్టుకుని పైకెత్తాడు. తను అడుగుపెట్టాడు. ఆ యొక్క సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. అంటే నీళ్లు కుడి ప్రక్కన ఎడం ప్రక్కన గోడలుగా నిలిచిపోయాయి నీళ్లు. ఆలోచన చేయండి. అయితే వీళ్ళ ముందుగా ఇజ్రాయేలీలకు మధ్యలో, తరువాత ఐగుప్తీ యొక్క సైన్యానికి మధ్యలో మేఘస్తంభం ఉన్నది. ఈ మేఘస్తంభం ఇది రాత్రి కాబట్టి ఇజ్రాయేలుకేమో వెలుగును కలుగజేస్తుంది, ఐగుప్తీయులకేమో చీకటి కలుగజేస్తుంది. వాళ్ళకి దారి తెలియట్లేదు. ఎవరికి? ఐగుప్తీయులకి. అంత చీకటి, అదంతా రాత్రి, వాళ్ళకి అంత చీకటిగా కనిపిస్తుంది. కానీ ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగానికి మాత్రం ఈ మేఘ స్తంభము వారి ఎదుట పోయి వారి వెనుక నిలిచాను. ఇది ఎవరు చేస్తున్నారు? దేవదూత వచ్చాడు. వీరికి దేవదూత వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్యలో దేవదూత నిలబడి ఉన్నాడు. తర్వాత మేఘస్తంభం ఉన్నది. ఆలోచన చేయండి. తండ్రి ఎన్నుకున్న జనాంగాన్ని దేవుడు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. మనుషులు మర్చిపోయారు, ఇజ్రాయేలీలు మర్చిపోయారు, ఐగుప్తులకి అసలు వాళ్ళకేం తెలియదు. ఇజ్రాయేలీల యొక్క చరిత్ర తెలియదు, వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారో తెలియదు. అలాంటి స్థితి వాళ్ళది. అయితే ఈ యొక్క ఇజ్రాయేలు మాత్రం ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ
దేవుని యొక్క ప్రేమను బట్టి, మహాకృపను బట్టి వీళ్ళు నడిపించబడుతూ ఉన్నారు. వీళ్ళు మరచిపోయిన తండ్రి అయిన యెహోవా చేసిన మేళ్లను, ఉపకారములను వీళ్ళు మరచిపోయిన వీళ్ళని దేవుడు వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. వీళ్ళని నడిపిస్తూ ఉన్నాడు, వీళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. వీళ్ళకి ముందుగా దేవుని యొక్క సన్నిధి ఉన్నది, వీళ్ళ పక్షాన దేవదూత ఉన్నాడు, మేఘస్తంభము వీరిని నడిపిస్తూ ఉన్నది. ఈ విధంగా వాళ్ళు ప్రాణం సాగించారు. దాదాపుగా 2.5 కిలోమీటర్లు ఈ యొక్క సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేశారు. కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నీళ్లు గోడలుగా ఉన్నాయి. వీళ్ళు చక్కగా నడుచుకుంటూ అవతల వైపుకు వెళ్ళిపోయారు. వీళ్ళు అవతల వైపుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తండ్రి సెలవిచ్చాడు మోషేతో. అదే నీవు బయటికి వచ్చిన తర్వాత, దేవుడు సెలవిచ్చిన తర్వాత 14వ అధ్యాయంలో చూస్తాం, 26వ వచనం. అంతలో యెహోవా మోషేతో ఇశ్రాయేలుల మీదికిని, వారి రథముల మీదికిని, వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడినను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యను నున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్రము తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి. గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు, ఆయన సేవకుడైన మోషే యందును నమ్మికయుంచిరి. ఆలోచన చేయండి. వీళ్ళు చక్కగా సముద్రం దాటి బయటకు వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత దేవుడు సెలవిచ్చాడు, మరలా నీవు నీ యొక్క చేతిలో ఉన్నటువంటి కర్రను ఎత్తి ఆ నీళ్ళతో చెప్పు అని సెలవిచ్చిన తర్వాత మోషే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆ విధంగా చేశాడు. తిరిగి మరలా ఆ నీళ్ళన్నీ కూడా కలిసిపోయారు. ఆ దారి మూసిపోయింది. ఈ యొక్క ఐగుప్తు యొక్క సైన్యం, రథాలు, వాళ్ళ యొక్క సైన్యం అంతా కూడా సముద్రంలో వాళ్ళు కూడా వెనకాల వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మళ్ళీ నీళ్ళు వచ్చాయో ఆ నీళ్ళల్లో పడి ఆ రథాలన్నీ కూడా కొట్టుకుపోయి ఆ యొక్క సర్వ సైన్యం అంతా కూడా నీళ్ళతో కప్పివేసింది. ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు. అందరూ కూడా చనిపోయారు. వీళ్ళు అవతలైపుకి వెళ్ళిన తర్వాత ఒడ్డు మీద వీళ్ళు ఏం చూశారంటే ఇశ్రాయేలు వాళ్ళ యొక్క శవాలను చూశారు. ఐగుప్తీయుల శవాలను చూశారు. చూసిన తర్వాత వీళ్ళకి దేవునిలోని భయం కలిగింది. దేవుని యందు భయం కలిగింది. దేవుడు ఏ విధంగా వారిని బయటికి నడిపించారో వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క గ్రహింపు కలిగింది. వాళ్ళకి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు వాళ్ళు దేవుని మీద భయం కలిగింది, భక్తి కలిగింది. దేవుని యొక్క సేవకుడైన మోషే మీద నమ్మకం వీళ్ళకి కలిగింది. ఆలోచన చేయండి. దేవుడు చేయబోయే విషయాలన్నీ కూడా దాచి ఉంచారు. ఎవరి కొరకు? ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన, పిలువబడిన జనాంగము కొరకు. వాళ్ళకు తెలియదు దేవుడు ఏం చేయబోతున్నారు. ఆయన సర్వజ్ఞాని. నీకు తెలీదు రేపేం జరగబోతుందో నీ జీవితంలో, నీ భవిష్యత్తులో ఎప్పుడు ఆశీర్వాదము జరగబోతుందో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, తల్లిదండ్రుల జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదము రాబోతున్నదో నీకు తెలియదు. సర్వజ్ఞాని అయిన సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి తెలియంది ఏదీ కూడా లేదు. అందుకే దేవుని యొక్క పేరు ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి దేవుడు.
మానవుడి యొక్క పుట్టుక మానవుడి యొక్క అంతానికి ముందే తెలిసినటువంటి దేవుడు. మానవుడి యొక్క మరణానికి ముందే మానవుడు ఏం చేయబోతున్నాడో ఈ లోకములో తెలిసినటువంటి సర్వశక్తిమంతుడు దేవుడు. అందుకే ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతరయామి. అవర్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్ అండ్ ఓమ్ని సైన్స్. ఆయనకి తెలియని ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము తెలుసు. మన కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు తగిన కాలములో ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మన సమయం వేరు, దేవుని సమయం వేరు. మన సమయంలో మనం కోరుకుంటాం, కానీ దేవుని సమయంలో దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడే తన ఆశీర్వాదాన్ని, తన చిత్తాన్ని, తన ప్రణాళికను మన జీవితాల్లో జరిగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అందుకొరకు దేవుడు ఎన్నుకుంటున్నాడు ఎవరిని? తన జనాంగమును నడిపించటానికి పాత నిబంధన గ్రంథంలో ఎన్నుకున్నారు, నాయకులను ఎన్నుకున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులను ఎన్నుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఈ లోకానికి రక్షణ కలుగజేసి ఈ లోకానికి సత్య సువార్తను ప్రకటించమని యేసు ప్రభువు వారు ఆజ్ఞాపించారు తన శిష్యులకు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, నీకు తెలియని సమయంలో తండ్రి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీవు ఊహించని సమయంలో ఆయన కార్యాలు చేస్తాడు. మానవుడికి ఏం తెలుసు అంటే, కళ్ళ ఎదుట కనిపిస్తున్నటువంటి పరిస్థితిని చూడగలుగుతాడు. ఇజ్రాయెల్ ఏం చూశారు? కళ్ళ ఎదుట ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉన్నది. మన ఎదుట ఎర్ర సముద్రం ఉంది. ఏమిటి ఎర్ర సముద్రం? ముందుకు వెళ్ళలేము, ఇక మనం ఏం చేయలేం. వెనక శత్రువు ఉన్నారు. శత్రువు ఎవరు? సాతానుడు. కష్టాలు ఉన్నాయి, సాతానుడు ఉన్నాడు. ఆలోచన చేయండి. ఈ రెండింటి మధ్యలో ఉన్నాం మనం. కష్టాలను ఎదుర్కోలేం, సాతానుని ఎదుర్కోలేం. కానీ ఇద్దరి మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా మన మధ్యలో ఎవరున్నారు? మేఘ స్తంభం ఉన్నది, దేవదూత ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి ఉన్నది. మనల్ని కాపాడేది మేఘస్తంభం. వెలుగును అనుగ్రహించింది ఎవరికి? ఇజ్రాయేల్ జనాంగానికి. చీకటిలో వాళ్ళు వెలుగు కలిగి ఉన్నారు. ఆ రాత్రంతా చీకటి. ఆ చీకటిలో వాళ్ళు ప్రయాణం చేశారు. ఎలా వెళ్ళారు? మేఘస్తంభం వారికి వెలుగును చూపించింది. శత్రువుకి కళ్ళు కనిపించలేదు. ఆలోచన చేయండి. శత్రువు ఎన్ని పన్నాగాలు వేసినా అవి విఫలమైపోతాయి. కారణం ఏమిటి అంటే, నీ కళ్ళకు కనిపించని అద్వితీయమైన దేవుని శక్తి నీ ముందుగా ఉన్నది, నీతో ఉన్నది. నిన్ను నడిపించటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఇజ్రాయిలును నడిపించడానికి దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. 19వ వచనం. అప్పుడు ఇజ్రాయిల్ల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను. అది ఐగుప్తుల సేనకు ఇజ్రాయిల సేనకు నడుమ ప్రవేశించాను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇజ్రాయిలను సమీపింపలేదు. ఆలోచన చేయండి. ఇజ్రాయిలును సమీపించలేదు. ఎవరు? శత్రువులు. సమీపించలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, వాళ్ళ యొక్క కళ్ళకు అంధత్వం కలిగింది. ఆలోచన చేయండి. శత్రువు నీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. ఫరో సైన్యం చాలా బలమైంది. 600 రథాలు. అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తులు రథములన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఆలోచన చేయండి. 7వ వచనం. 600 రథాలు, బలమైనటువంటి వాళ్ళు, శ్రేష్టమైనటువంటి వాళ్ళు, యుద్ధ వీరులు. వాళ్ళకు నైపుణ్యం ఉన్నది,
వాళ్ళకి బలం ఉన్నది, కానీ వాళ్ళ బలం దేవుని యొక్క బలం ముందు పనిచేయలేకపోయింది. ప్రేమటువంటి సంగమా, సాతానుడు ఈ లోకములో బలవంతుడే, కానీ దేవుని యొక్క చేతిలో ఓడిపోయాడు. యేసు ప్రభువు వారు సిలువలో సాతాను యొక్క అధికారాన్ని అంతం చేశారు. అంతము చేసి తిరిగి మానవ జాతికి యేసయ్య ద్వారా తండ్రి అధికారాన్ని అనుగ్రహించారు. సంఘమునకు శిరస్సు యేసు ప్రభువు వారు, సంఘాన్ని నడిపించేది పరిశుద్ధాత్ముడు. సంఘములో ఒక భాగముగా నిన్ను నన్ను వినియోగించాడు. సంఘములో ఒక పాత్రగా నిలబెట్టాడు. క్రీస్తు శరీరంలో ఒక అవయముగా మనల్ని నిలబెట్టాడు. ఆలోచన చేయండి. ఇన్ని లక్షల మంది ఇజ్రాయిల్ ఉన్నారు. అన్ని లక్షల మంది ఇజ్రాయిల్లో దేవుడు ఒక్కడిని నడిపించాడు. ఆ ఒక్కడే మోషే. లక్షల మందిని లోకములో ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. కోట్ల మంది నశించిపోతూ ఉన్నారు. కోట్ల మందిని రక్షించడానికి తండ్రి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించారు. యేసు ప్రభువు వారి ద్వారా మానవ జాతికి పరలోకం వెళ్ళడానికి మార్గాన్ని తండ్రి చూపించాడు. తండ్రి యొక్క ప్రేమను మానవ జాతి చూడాలి అనేది తండ్రి యొక్క ప్రణాళిక. మానవులు ఎవ్వరూ నశించిపోవటం ఇష్టం లేదు. మానవుడు ఈ లోకంలో పుట్టుకతో ఏడుస్తూ పుడతాడు, చనిపోయిన తర్వాత అందరిని ఏడిపిస్తూ ఉంటాడు. ఇది మానవుడి యొక్క జీవితం. వచ్చేటప్పుడు ఏడుస్తూ పుడతాడు, వెళ్ళిన తర్వాత అందరిని ఏడిపిస్తాడు. ఇది మానవుడి యొక్క జీవితం. అంతకుమించి మానవుడికి ఇంకేం తెలియదు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు పసిబిడ్డకి. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏడుస్తున్నారో కూడా తెలియదు మానవుడికి. ఇది మానవుడి యొక్క పరిస్థితి. కానీ మన కన్నీటిని తుడిచివేయటానికి, మన జీవితాల్లో ఆనందాన్ని ఇవ్వటానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు. నిత్యము ఆనందము ఉన్నటువంటి స్థలములోకి మనల్ని నడిపించడానికి మార్గాలను సరళం చేశాడు. ప్రేమటువంటి సంగమా, కాబట్టి ఈరోజు నీ శత్రువు ఎవరు, విశ్వాసి యొక్క శత్రువు ఎవరు అని ఆలోచన చేస్తే, విశ్వాసి యొక్క శత్రువు ఒకటి పాపం. విశ్వాసి యొక్క శత్రువు కష్టాలు, రోగాలు, అన్ని రకాలైనటువంటి సమస్యలు. విశ్వాసి యొక్క శత్రువు సాతానుడు. ఈ శత్రువులను జయించటానికి మన సామర్థ్యం సరిపోదు. అందుకే ఆయనే మనకి సహాయం దయచేస్తున్నాడు. మన కళ్ళ ఎదుట ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ, మన వెనుక ఫరో సైన్యం లాంటి శత్రువులు ఉన్నప్పటికీ మనం అధైర్యపడకూడదు. నేను జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, ఆ రోజు ఇజ్రాయేలును నడిపించినటువంటి సర్వశక్తిమంతుడు ఈరోజు నిన్ను నన్ను కూడా నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఆయనకి కావాలి మనం. ఇజ్రాయేలు కావాలి దేవునికి. దేవునికి ఎందుకు కావాలి? మహిమ కావాలి. అన్యుల ద్వారా కూడా నేను మహిమ పొందుకుంటానని దేవుడు సెలవిచ్చాడు. మోషేతో సెలవిచ్చినటువంటి మాట 14వ అధ్యాయంలో 14వ వచనంలో, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలిసికొందురు. నిన్ను ఐగుప్తీయులందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే, వీళ్ళని నడిపించేటువంటిది మామూలు వ్యక్తి కాదు, వాళ్ళ దేవుడే వీళ్ళ పక్షాన ఉండి వీళ్ళని నడిపిస్తున్నారు అని వాళ్ళు తెలుసుకోవాలి. అదే సత్యాన్ని 25వ వచనంలో తెలియచేస్తున్నాడు. వారి రథం చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండని. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున ఫరోతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఇజ్రాయేలీల పక్షాన ఎవరు యుద్ధం చేస్తున్నారు? యెహోవా యుద్ధము చేస్తున్నాడు అని ఐగుప్తీయులు చెప్పుకుంటున్నారు. ఆలోచన చేయండి. ఐగుప్తీయులందరూ కూడా చెప్పుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం యుద్ధం చేయించలేము, యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ విధంగా అన్యులు చెప్పుకుంటారు. ఎవరి గురించి? నీవు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ నీ కష్టాలలో నుండి నిన్ను బయటకు తీసుకుని వచ్చేది
నీవు నమ్మినా నీవు విశ్వసించిన మన రక్షకుడైన యేసయ్య అని అన్యులందరూ కూడా తెలుసుకుంటారు, శత్రువులందరూ కూడా తెలుసుకుంటారు. ఇక్కడ శత్రువులందరూ తెలుసుకున్నారు. ఎవరి వాళ్ళ శత్రువులు? ఇజ్రాయేల్ శత్రువులు, ఐగుప్తు యొక్క సైన్యం. వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. తెలుసుకుని పారిపోదాము రండి అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు మనం వెళ్ళిపోదాం రండి, ఇక మన వల్ల కాదు అని అంటున్నారు. వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. వాళ్ళ శక్తి మీద వాళ్ళు ఆధారపడ్డారు. వాళ్ళ రథాల మీద వాళ్ళు ఆధారపడ్డారు. కానీ వాళ్ళ కళ్ళ ఎదుట చూశారు, ఇజ్రాయేలును మనం తిరిగి తీసుకొని వెళ్ళలేము అనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళు పారిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ వచ్చిన పని చెయ్యాలి కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఆ యొక్క ఎర్ర సముద్రంలో వాళ్ళందరూ కూడా కూలిపోయారు, నశించిపోయారు. దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రియమైనటువంటి సంఘం. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయన చేసేటువంటి అద్భుతాలు మన కళ్ళకు వెంటనే కనిపించవు, కానీ ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన మన పక్షాన ఉంటారు. ఆయన దూతలు మన పక్షాన ఉంటారు. మనకు ఎల్లప్పుడూ సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, నీకు వాగ్దానము ఉన్నది అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. నీ యుద్ధము దేవుడు చేస్తారు అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో ఆ రోజు పరిశుద్ధాత్ముడు సెలవిచ్చిన సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో నాతో సెలవిస్తాడు. మనం మౌనంగా ఉండాలి. అంటే ఇజ్రాయిల్ వలె మనం నిందలు వేయకూడదు. ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయి, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నీ సన్నిధికి వస్తున్నాను కదా, నాకెందుకు ఈ కష్టాలు అని మనం అనకూడదు. ఇజ్రాయిల్ ఏమంటున్నారు? భయపడ్డారు, కష్టాలకు భయపడ్డారు, కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఎర్ర సముద్రానికి భయపడ్డారు, వెనుక ఉండి వస్తున్నటువంటి ఫరో సైన్యానికి భయపడి వాళ్ళు అంటున్నటువంటి మాటలు, మా జోలికి రావద్దు, ఇజ్రాయిళ్లకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయ్యే మేలని చెప్పిరి. వాళ్ళ నోటితో వాళ్ళు పలుకుతున్నారు. అంటే వాక్యానికి విరుద్ధముగా, సత్యానికి విరుద్ధంగా పలుకుతూ ఉన్నారు. కష్టాలలో, సమస్యలలో నాకెందుకు ఈ కష్టాలు అనకుండా, ఈ కష్టముల నుండి నేను బయటికి వస్తాను, ఈ సమస్యల్లో నుండి నేను బయటికి వస్తాను, అందుకు కావలసిన సామర్థ్యము, అందుకు కావలసిన అభిషేకము నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తారు, పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తారు. నా కళ్ళ ఎదుట ఎర్ర సముద్రము కనిపించిన, నా వెనుక ఫరో సైన్యం లాంటి శత్రువు కనిపించిన, నేను వాటిని ఎదుర్కొంటాను. కారణం, దేవుని యొక్క శక్తి ఉన్నది, మేఘస్తంభం ఉన్నది, దేవదూత ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు అనేటువంటి విశ్వాసముతో, ధైర్యముతో మనం ముందుకు సాగాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. యేసయ్య కృపాక్షేములు మనకందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. పరిశుద్ధాత్మన నీకు వందనాలయ్యా. ఎర్ర సముద్రంలో జరిగిన సంఘటనను మాకు మరొకసారి గుర్తు చేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవు చెప్పమన్నటువంటి మాటలను ఈరోజు నీ బిడ్డలందరితో తెలియచేయడానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. మేము ఒకంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఉంచుండగా నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ఆ రోజు ఇజ్రాయేలీలు నిందలు వేశారు, భయపడ్డారు, ఆందోళన చెందారు. ఈరోజు మేము నిందలు వేయకుండా, భయపడకుండా, ఆందోళన చెందకుండా నీలో, నీ వాక్యమునందు విశ్వాసము కలిగి, నీ మాటనందు విశ్వాసము కలిగి, వాగ్దానమునందు విశ్వాసము కలిగి, నీ ప్రవచనమునందు విశ్వాసము కలిగి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద విశ్వాసము కలిగి ఆధారపడి మేము ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మడ నీవే మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యుద్ధము మేము కాదు, మా పక్షాన యేసయ్య యుద్ధము చేస్తున్నారు అని మేము నమ్ముచున్నాము. మేము శత్రువును జయిస్తాం, కష్టాలను జయిస్తాం, రోగాలను జయిస్తాం,
ప్రతి సమస్యను మేము జయిస్తాం. ఈ లోకములో ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య పైన మేము జయము కలిగి జీవిస్తాము అని మేము నమ్ముచున్నాము. చెప్పండి, మీ హృదయంలో ఒక తీర్మానం చేసుకోండి. నా కష్టాలలో నేను మునిగిపోను. ఎర్ర సముద్రములో ఇశ్రాయేలు మునిగిపోలేదు, అదే రీతిగా నేను కష్టాలలో మునిగిపోను. కష్టాల నుండి బయటికి వస్తాను. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నేను ఎదుర్కొంటున్నా, వాటిని అధిగమిస్తాను. వాటిని దాటి నేను ముందుకు వెళ్తాను. శత్రువే అంతమైపోతాడు, కానీ నేను అంతము కాను. నేను నిరంతరము జీవిస్తాను. నేను, నా కుటుంబము నిరంతరము జీవిస్తుంది. నేను కళ్ళతో చూస్తాను, కష్టాలు కరిగిపోవటం చూస్తాను, శత్రువు అంతమైపోవటం చూస్తాను, నా కళ్ళ ఎదుట శత్రువు పతనమైపోవటం నేను చూస్తాను అని నేను నమ్ముచున్నాను. నా పక్షాన యెహోవా ఉన్నాడు, నా పక్షాన యేసయ్య ఉన్నాడు, నా పక్షాన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నన్ను నడిపించటానికి దేవదూతలు ఉన్నారు, మేఘ స్తంభము ఉన్నది అని నమ్ముచున్నానయ్యా. నీవే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్ముచున్నామయ్యా. ఆరిన నేల మీద నీ జనాంగమును నడిపించావు, నీకు వందనాలయ్యా. కష్టాలలో నుండి కూడా మేము నడవగలుగుతాం, బయటికి రాగలుగుతామని నమ్ముచున్నామయ్యా. నీవే మా కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ప్రాకారములుగా నీ యొక్క సన్నిధిని ఉంచావని నమ్ముచున్నామయ్యా. నీ మేఘస్తంభము మా మధ్యలో ఉన్నది అని మేము నమ్ముచున్నాము. నీవే వెలుగయ్యున్న దేవుడవు, నీవే వెలుగుగా వచ్చిన దేవుడవు. మేము ఈ లోకానికి వెలుగుగా ఉండాలి అని కోరుకున్న దేవుడవు అని నమ్ముచున్నాము. నమ్మకమైన దేవుడవు, యథార్థవంతుడవు, నిబంధన జనులను నడిపించిన దేవుడవు. నిబంధన, యేసు రక్త నిబంధన ద్వారా మమ్మలను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలయ్యా. మా కుటుంబాలను నీ చేతిలో సమర్పిస్తున్నాం, మా జీవితాలను నీ చేతిలో సమర్పిస్తున్నాం. ఏ కష్టమైతే, ఏ దుఃఖమైతే, ఏ సమస్య అయితే ఉన్నదో ఆ సమస్యను, ఆ బాధను, ఆ బంధకాన్ని యేసు ప్రభు శక్తిగల నామములో తొలగిపోవును గాక. కుటుంబ సమస్య, ఆర్థిక పరమైన సమస్య, ఉద్యోగ సమస్య, వీసా సమస్య, పిల్లల జీవితాల్లో ఉన్న సమస్య, ప్రతి సమస్య యేసు ప్రభు శక్తిగల నామములో పత్రమైపోవును గాక. శత్రువు యేసయ్య నామములో పత్రమైపోవును గాక. రోగపు అధికారము యేసయ్య నామములో పత్రమైపోవును గాక. జీవము యేసు ప్రభు నామములో కలుగును గాక. సమృద్ధి యేసు ప్రభు నామములో కలుగును గాక. పరలోకపు భూలోకపు ఆశీర్వాదాలు యేసు ప్రభు శక్తిగల నామములో కలుగును గాక. నీ సమాధానము, ఆత్మీయ అభివృద్ధి, భౌతికపరమైన అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి యేసు ప్రభు నామములో కలుగును గాక. ప్రతి కుటుంబములో ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. ప్రతి కుటుంబంలో యేసయ్య నీ యొక్క కృపా సన్నిధి ఉండును గాక. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఉండును గాక. తండ్రి పంపిన దేవదూతలు వచ్చి సహాయము చేయుదురు గాక. యేసు ప్రభు శక్తిగల నామములో అద్భుతాలు జరుగును గాక. ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. ఊహించని రీతిగా ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. ఇశ్రాయేలులకు తెలియకుండా అద్భుతము జరిగింది. ముందు ఏం జరగబోతుందో తెలియదు, కానీ నీవు అద్భుతం చేసావయ్యా. మాకు తెలియదు మా ముందు ఏం జరగబోతుందో, మా జీవితాల్లో ఏం జరగబోతుందో మాకు తెలియదు, కానీ నీవు అద్భుతాలు చేస్తావు అని మేము నమ్ముచున్నాము. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అని మేము నమ్ముచున్నాము. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచన కర్తవు నీవే, సమాధాన కర్తవు నీవే, సర్వశక్తిమంతుడవు నీవే. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్ముచున్నామయ్యా. నీవు చేయబోయే అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ముందుగా విశ్వాసముతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నామయ్యా. నీ ప్రేమను ప్రకటిస్తాం. నీవు చేయబోయే అద్భుత క్రియలను ముందుగానే మేము విశ్వసించి మేము బయలుపరుస్తామని మేము ముందు సెలవిస్తున్నామయ్యా. యెహోవా చేసిన కార్యములను మేము బయలుపరుస్తాము.
యేసయ్య నా కొరకు నా జీవితంలో నా కుటుంబంలో చేసిన ఆశ్చర్య కార్యాలను నేను బయలుపరుస్తాను, నేను సాక్ష్యము చెబుతాను అని ఒక తీర్మానము చేస్తున్నాను. ఒక తీర్మానం చేసుకోండి. నీ ఆశ్చర్య కార్యాలను నేను ప్రకటిస్తానయ్యా. నీవు చేయబోతున్న ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను నేను ప్రకటిస్తాను, నేను సాక్ష్యం చెబుతాను అని ఒక తీర్మానం చేయండి. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలయ్యా. మా కొరకు నీవు దాచి ఉంచిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకే మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అద్భుతాలను, జీవమును, అభిషేకమును యేసు ప్రభు నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.